హలో గాయ్స్! టాలీవుడ్‌లో ఎన్నో సినిమాలను తన అందమైన కామెడీ టైమింగ్‌తో మనల్ని నవ్వించిన లెజెండరీ కమెడియన్ యాక్టర్స్ గురించి మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు అన్న విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎవరూ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో ఎక్కడ నచ్చినా వీడియోకి లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 బ్రహ్మానందం. బ్రహ్మానందం గారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారు గౌతమ్ అండ్ సిద్ధార్థ్. గౌతమ్ ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో ఉన్నారు. తాజాగా ఆయన తండ్రితో కలిసి బ్రహ్మానందం అనే చిత్రంలో నటించారు. ఇది ఫిబ్రవరి 14న విడుదలయ్యింది. ఇది ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అయితే పొందింది. గౌతమ్ గతంలో పల్లకిలో పెళ్లి కూతురు, బసంతి, మను వంటి చిత్రాల్లో నటించారు. ఇక బ్రహ్మానందం గారి చిన్న కొడుకు సిద్ధార్థ్ గురించి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం వ్యాపారాల వైపు ఉన్నట్లు తెలుస్తుంది. నెంబర్ 2 ఎంఎస్ నారాయణ. ఎంఎస్ నారాయణ గారు 2015 జనవరి 23న కన్నుమూశారు. ఆయన 23 సంవత్సరాలు ఉండగా అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఈయనకి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కొడుకు పేరు విక్రమ్. ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా ప్రసిద్ధి చెందారు. 2006లో కొడుకు అన్న సినిమాలో హీరోగా నటించారు. అయితే ఈ చిత్రం కమర్షియల్గా పెద్ద విజయాన్ని సాధించలేకపోయింది. ఆయన పలు చిత్రాల్లో నటించారు. తాజా సమాచారం ప్రకారం ఆయన ప్రస్తుతం సినిమాల్లో నటించడానికి ఆసక్తికరంగా ఉన్నారు. కూతురి పేరు శశికిరణ్. ఈమె టాలీవుడ్లో డైరెక్టర్గా పలు సినిమాల్లో డైరెక్షన్ చేశారు. నెంబర్ 3 ఆలీ. ఆలీ గారికి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. వారి పేర్లు ఫాతిమా రమీజాన్, మహమ్మద్ బాషా, జుబేరియా. పెద్ద కూతురైన ఫాతిమా రమీజాన్ 2022 జనవరి 27న వివాహం చేసుకుంది. మిగతా ఇద్దరు స్టడీస్లో ఉన్నారు. నెంబర్ 4 వేణుమాధవ్. వేణుమాధవ్ గారు 2019 సెప్టెంబర్ 25న మరణించారు. ఈయనకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారి పేర్లు మాధవ్ శంకర్, మాధవ్ ప్రభాకర్. ఇద్దరు కూడా స్టడీస్లో ఉన్నారు. నెంబర్ 5 కృష్ణ భగవాన్. కృష్ణ భగవాన్ గారికి ఒక కూతురు ఉన్నారు. పేరు సంధ్య. ఈమె పెళ్లి చేసుకొని హౌస్ వైఫ్గా లైఫ్ లీడ్ చేస్తున్నారు. నెంబర్ 6 సునీల్. సునీల్ గారికి ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. కూతురు పేరు కావ్యకొందన, కొడుకు ప్రవీణ్. ఇద్దరూ ప్రస్తుతం స్టడీస్లో ఉన్నారు. మిగతా వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఇంకా చాలామంది కమెడియన్ యాక్టర్స్ ఉన్నారు కాబట్టి ఈ వీడియోలో చెప్పడం కుదరదు. పార్ట్ 2 వీడియో చేద్దాం అనుకుంటున్నాము. ఈ వీడియోకి మంచి సపోర్ట్ చేస్తే తప్పకుండా పార్ట్ 2 వీడియో మీ ముందుకు త్వరగా తీసుకురావడానికి ట్రై చేస్తాం. నెంబర్ 7 పోసాని మురళీకృష్ణ. పోసాని మురళీకృష్ణ గారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారు ఉజ్వల్ అండ్ ప్రజ్వల్. అయితే 2021లో వచ్చిన ఒక వార్త ప్రకారం ఆయన చిన్న కొడుకు ప్రజ్వల్ చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ప్రవేశించేందుకు ఆసక్తికరంగా ఉన్నట్లు సమాచారం. ఇది అధికారికంగా ధృవీకరించబడలేదు. తన ఇంకో కొడుకు ఉజ్వల్ ఇతర రంగాల్లో వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. నెంబర్ 8 సత్యం రాజేష్. సత్యం రాజేష్ గారికి ఒక కూతురు ఉన్నారు. పేరు సరస్వతి. ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్లో ఉన్నారు. నెంబర్ 9 వెన్నెల కిషోర్. వెన్నెల కిషోర్ గారికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. ప్రస్తుతం స్టడీస్లో ఉన్నారు. నెంబర్ 10 రఘుబాబు. రఘుబాబు గారికి ఒక కూతురు ఉన్నారు. పేరు వనజ. పెళ్లి చేసుకుని హౌస్ వైఫ్గా లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో ఇది గాయ్స్ టాలీవుడ్లో ఉన్న కమెడియన్ యాక్టర్స్ వాళ్ళ పిల్లల వివరాలు.
మీకు ఈ వీడియో నచ్చిందా? మీ ఫేవరెట్ కమెడియన్ ఎవరో కింద కామెంట్స్లో తెలపండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆసక్తికరమైన టాపిక్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ స్టే ఆఫ్.